ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు వైఎస్ షర్మిలమ్మ గారు స్వీట్లు పంపించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడాను తెలుగుదేశం పార్టీ వాట్సాప్ గ్రూప్లో అవ్వచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పెద్ద ఎత్తున కూడాను వైఎస్ షర్మిలమ్మ గారు పంపించిన స్వీట్ల గురించి రకరకాలుగా తెలుగుదేశం పార్టీ ఇది తన క్రెడిట్ లాగా కూడాను ప్రచారం చేసుకుంటుంది. అంటే పండుగలు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇంట్లో ఉన్న సభ్యులకి నూతన సంవత్సరం వచ్చినప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇందులో భాగంగానే ఆమె కూడా స్వీట్లు పంపించుంటారు. అయితే దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవటాన్ని మనం ఏ విధంగా చూడాలనే అంశం మీద మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టు, ఎడిటరు మరియు ఈ ఏపీ మీడియా చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తం మీద కూడాను ఎవరైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రిస్మస్ చెప్పే నేపథ్యంలో అందరికీ స్వీట్లు అవి పంచుతూ ఉంటారు. అలాగే షర్మిలమ్మ గారు కూడాను నారా లోకేష్కి స్వీట్లు ఇచ్చి ఉంటారు. దాన్ని కూడాను అసలు అద్భుతం, ఆహా ఓహో అని ఎందుకని ప్రచారం చేసుకున్నారు? అది అదేంటంటే మనం నచ్చే విషయాన్ని బట్టి మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి మనం మాట్లాడతాం. ఇక్కడ షర్మిల గారు వ్యక్తిగత హోదాలో పంపితే పర్వాలా, రాజకీయ వ్యూహంతో పంపితే తప్పు, ఆవిడ పొరపాటు చేస్తారు. ఇట్లా రెండు, ఆవిడ గతంలో ఇలా పంపించారా అన్నది కూడా చూడాలి. పంపించి ఉంటే ఆ సంప్రదాయం ఆనవాయితీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తే తప్పు లేదు. కానీ మొదటిసారిగా పంపించారనుకో అది కొంచెం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకు పంపించారన్న ఆసక్తి కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ వారు దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం కూడా తప్పేం కాదు. ఎందుకనంటే రాజకీయాల్లో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాన్ని మనం ఎట్లా కాదనగలం? ఇప్పుడు ఈవిడ అలా పంపడం తప్ప రైట్ అన్నది వేరే విషయం. ఎవరిది అభిప్రాయాల ప్రకారం వాళ్ళు పంపించుండొచ్చు. లేదు ఆవిడ నేను పలానా కారణంతో పంపానని ఏం చెప్పలేదు, పూర్వకంగా పంపించి ఉండొచ్చు. కానీ ఆ పంపించడం వెనక ఉన్న లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి అన్న దాని మీదే మనం విశ్లేషణ చేసుకోవాలి తప్ప పంపించడం వల్ల దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే సంబరాలు కాకపోతే సంతోషపడతారు. ఎందుకు? జగన్ గారి చెల్లెలు టీడీపీ వాళ్ళకి పంపడం అంటే వార్తే కదా. దాన్ని మనమేమి అంటే ఇక్కడ తెలుగు ప్రజలు ఎవరు కూడాను నారా లోకేష్ లీడర్ లాగా అనుకోవట్లేదు. తెలుగు ప్రజలు అనుకోవడం కరెక్ట్ గా అనకూడదు. మనం ఆవిడ అనుకోలేదు. ఆవిడ 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి ఏ పదాలు వాడారు వాటిని నేను ప్రచారంలో అవసరం లేదు, నాకు అవసరం లేదు, ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నాకేమి ఎవరి మీద ప్రత్యేకమైన వ్యతిరేకతో, ప్రత్యేకమైన అనుకూలతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఆవిడే చెప్పాలి సమాధానం. ఆ రోజు తను వాళ్ళిద్దరిని ఉద్దేశించి ఏ పదాలు వాడారు, ఇప్పుడు ఏం సడన్గా ఏం మార్పు వచ్చింది అనేది ఆవిడ చెప్పాలి తప్ప మనం చెప్పగలేదు కాదు. ఇక్కడ దీనివల్ల జగన్ గారికి ఏమైనా ఇబ్బందా అనేది అసలు ప్రశ్న. న్యాచురల్లీ వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఒకరు ఇట్లా పంపించారు అంటే ఏదో కారణం ఉండాలి. ఏదైనా శుభకార్యం ఉండి పంపించి అందరికి పంపించినట్టు ఈయన కూడా పంపిస్తే అది వేరే విషయం, దాన్ని మనం ఆక్షేపించక్కర్లా. అలా కాకుండా ప్రత్యేకంగా పంపితేనే ఇవన్నీ చర్చ అవుతాయి. మరి ఏమైందో ఇంతవరకు లోకేష్ గారు పలానా కారణంతో నాకు పంపించారని చెప్పలా, ఆవిడ పలానా కారణంగా నేను అందరికీ పంపించాను, అందులో భాగంగా వీరికి కూడా పంపించానని చెప్పినట్టుగా నాకైతే కనపడలా. కాకపోతే దీన్ని అడ్వాంటేజ్ చేసుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. దీనివల్ల జగన్ గారికి ఏమైనా నష్టమా? నష్టం అంటే నష్టం అని నేను చెప్పను, కానీ కాస్త చికాకు ఉండొచ్చు. కొంచెం చికాకుగా అంటే తెలుగుదేశం వాళ్ళు కాస్త దాన్ని అడ్వాంటేజ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన కొద్దిగా చికాకుగా ఏంది ఇది ఇట్లా అనే ఫీలింగ్ రావచ్చు. అంతకు తప్పితే ప్రజల్లో ఎలాంటి ఇబ్బంది ఆయనకు ఉండదు. ఎందుకంటే ఆయనకు క్లారిటీ ఉంది. ఆవిడ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు, రాజకీయాల్లోకి అంటే తనతో పాటు ఉంటే అది వేరే విషయం, కానీ తెలంగాణ రాజకీయాల్లోకి వెళుతున్నప్పుడే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? అమ్మ నువ్వు వద్దు, మనకు ఆ రాజకీయాలు వద్దు, తెలంగాణని వదిలేద్దాం అన్నారు. కానీ ఆవిడ ఇష్టపడలేదు. ఆవిడ అక్కడికి వెళ్ళి తెలంగాణ పార్టీ అని పెట్టుకుని ఆవిడ ప్రయత్నం చేసుకుంది. తప్పేం కాదు, ఆవిడకి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంటుంది. ఒక పౌరురాలిగా ఆవిడ పని ఆవిడ చేసుకుంది. ఎప్పుడైతే రాజకీయంగా వ్యక్తిగతంగా తగాదా లేదు వీళ్ళిద్దరి మధ్య, జగన్ గారికి షర్మిల గారికి మధ్య రాజకీయంగా ఏదో తేడా వచ్చింది. ఆవిడ అక్కడ రాజకీయం చేస్తానంది, ఈయన వద్దన్నారు. వద్దన్న తర్వాత మేము ఓపెన్గా చెప్పేశారు. మామూలుగా అయితే చెప్పాలంటే కొంచెం వెనకాడతారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము వద్దని చెప్పాం, ఆవిడ వెళ్ళింది, ఆవిడ ఇష్టం, వి విష్ హర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి క్లారిటీగా
ఒక ఫెయిర్ రాజకీయం చేశారు జగన్ గారు. ఎక్కడ అసలు అందులో ఫెయిర్ రాజకీయం చేశారు. దాంతో ఏమైపోయింది, క్లారిటీ వచ్చేసింది. ఆవిడ కష్టమైనా నష్టమైనా లాభమైనా కాకపోయినా ఆవిడే భరిస్తుంది. సో ఆవిడ వ్యూహరీత్యా ఆవిడ అనేక తప్పులు చేయనివ్వండి ఏదన్నా కానీ ఆవిడ అక్కడ విఫల నాయకురాలుగా మిగిలిపోయారు. కారణం ఏదన్నా కావచ్చు. ఎట్లా, ఆవిడ మొదట పార్టీ పెట్టినప్పుడు కాస్త జోష్ వచ్చింది. ఆవిడ వెనకాల నిలబడితే కొంత అధికారం వైపు వెళ్ళొచ్చు అని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆవిడకి ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఆవిడ నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా నాయకుల్ని శ్రేణుల్ని డెవలప్ చేసుకోలేకపోయారు, కార్యకర్తల్ని డెవలప్ చేసుకోలేకపోయారు. కానీ పోరాటం చేసిన మాట వాస్తవం. పోరాటం చేశారు, పాదయాత్ర చేశారు, చివరికి తనని అరెస్ట్ చేయడానికి వస్తే కారులోంచి దిగకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. సో అలాంటి పోరాటాలు చేసిన వ్యక్తి మంచైనా చెడైనా పాలేరులో తను పోటీ చేస్తానన్నారు, అక్కడ ఆఫీసో ఇల్లు పెట్టుకుంటానని ఇది ప్రయత్నం కూడా చేశారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాగానే కుటుంబపరంగా ఉన్న అనుబంధం అనండి, వారికి ఉన్న రాజకీయ సాన్నిహిత్యం అనండి, ఎట్లన్నా కానీ ఆమె విత్డ్రా అయ్యారు. కానీ రాజకీయాలకి కుటుంబ సంబంధాలకి సంబంధం ఉండదు. పొంగులేటి గారు పోటీ చేసినా తను పోటీ చేసి ఉండాల్సింది. పోటీ చేసి ఉంటే ఆవిడ తన మాట మీద నిలబడినట్లుగా ఉండేది. లేదు, అసలు ఆ యాంగిల్లోకి వెళ్లకుండా గొడవ లేకపోయింది. పాలేరుని డిక్లేర్ చేయకపోయినా కూడా అసలు ఆ ఇష్యూవే లేదు. సో అక్కడ ఆ రకంగా కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఓ ప్రయత్నం చేశారు. విలీనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా అడ్డం పట్టడం, కొందరు వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం, అట్లాగే రేవంత్ రెడ్డి గారి మీద ఈవిడ కూడా వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ రప్చర్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఆవిడికి నష్టం చేసినాయి, అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒక వ్యక్తి ఈ రకంగా ఫెయిల్యూర్ అని టాక్ తెచ్చుకునే పరిస్థితి రాకూడదు. రావటం వల్ల ఏమైంది, ఆవిడకి పరువు నష్టం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. దీని అంతటికీ కారణం ఏమిటి, బహుశా మరి భర్త గారి సలహా, అనిల్ గారి సలహా ఉందో లేదో, సలహాని చాలా కొందరు ప్రచారం చేస్తుంటారు. దీనికంటే కూడా ఆ తెలుగుదేశం మీడియా ఆయన ఉన్నాడు కదా రాధాకృష్ణ గారు, వారి రాజకీయ ట్రాప్లోకి వీరిద్దరూ వెళ్ళారని, కారణం ఏమో తెలియదు కానీ వారు ఇచ్చినటువంటి తప్పుడు సలహాలు వల్ల కూడా ఇవి నష్టపోయారనేది కొంతమంది అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకు అటువంటి వాళ్ళు ఆవిడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ రాధాకృష్ణ గారే అనుకుందాం, ఆయన తన ప్రయోజనం చూసుకుంటాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనం చూసుకుంటారు తప్ప షర్మిల గారికి ప్రయోజనం చూస్తారా? ఖచ్చితంగా బాగా చెప్పారు. చూడరు కదా, అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయనకి అక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తోటి ఉన్న సంబంధ బాంధవ్యం షర్మిల గారితో అనిల్ గారితో ఉండదు కదా. షర్మిల గారిని అడ్డం పెట్టుకుని జగన్ గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్ గారికి నష్టం చేయాలన్నదే వాళ్ళ లక్ష్యం. సో ఆవిడ ఆ గేమ్లో పావు కాకూడదు. ఆవిడకి ఏదన్నా రాజకీయంగా ఆలోచన ఉంటే ఇండిపెండెంట్గా చేసుకోవాలి. తనకు నిజమైన స్నేహితులు ఎవరు, తనకు నిజంగా పద్ధతైన సలహాలు ఇచ్చేది ఎవరు అన్న దాని మీద ఆవిడ ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకోకుండా రాధాకృష్ణన్ లాంటి వారి తెలుగుదేశం ఏజెంట్ల రాజకీయ ట్రాప్లో పడేసరికి ఈ రకమైన అప్రదిష్ట వచ్చింది. అవి ఇప్పటికి కూడా తెలుసుకుంటారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే సహజంగానే ఒక ట్రాన్స్లోకి వెళ్తారు వాళ్ళు. ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు అబద్ధాలు చెప్పే వాళ్ళనే నమ్ముతారు, వాళ్ళని పొగిడే వాళ్ళనే నమ్ముతారు. పైకి అబద్ధాలు చెప్పి లోపల కుట్రలు చేసే వాళ్ళనే కొంత పరిగణలో తీసుకుంటారు. మరి ఆవిడ ఏ పరిస్థితిలో ఉందో నాకు తెలియకుండా మనం మాట్లాడకూడదు. పైగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం కూడా వాళ్లే పెట్టారు. ఇదంతా కూడా జగన్ గారి. కానీ ఏ మాట కాబట్టి షర్మిల గారిని ఈ విషయాల్లో తప్పు పట్టకూడదు. ఆవిడ చాలా క్లారిటీగా చెప్పారు, నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాను అని చెప్పారు. సో తెలంగాణకే పరిమితం అవుతాను, నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, చదువుకున్నాను, పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు. మర్యాదగా చెప్పారు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ఒకవేళ ఆ మాట తప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం ఆంధ్రాలో ఎట్లా ఉంటుందని విశ్లేషణ చేసుకోవాలి తప్ప, ముందుగా మనం చేసామనుకోండి ప్రియంప్ట్ చేసినట్లు అవుతుంది. అయినప్పుడు కూడా కొందరు అడుగుతున్నారు ఎట్లా ఉంటుంది అంటే నేను చెప్తున్నాను, జగన్ గారికి కాస్త చికాకు ఉన్నమాట వాస్తవం. కానీ ఆయనకి రాజకీయంగా ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అడుగుడిపోయిన కాంగ్రెస్ని లేపడం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. ఒకవేళ నిజంగానే ఆవిడ ప్రయత్నం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడ ఇంతవరకు స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆవిడ వస్తే స్వాగతం అంటున్నారు తప్పితే ఆవిడ వచ్చేస్తే వీళ్ళు ఇంతవరకు డిక్లేర్ చేయలేదు.
సరే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, ఎవరి ఆశ ఎవరి ఆలోచనలు వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం దాన్ని తప్పుపట్టదాం. కానీ ఈ పరిణామాన్ని చూసిన తర్వాత ఇప్పటికైనా సరే షర్మిల గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజకీయంగా తను ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ప్రతిష్ట దెబ్బతింది, ఎలా దాన్ని పునరుద్ధరించుకోవాలి ఏమిటనే దాని మీద ఆవిడ సొంతంగా ఆలోచన చేసుకోవాలి తప్ప ఇట్లాంటి మధ్యవర్తుల నుండి ఏజెంట్లను నమ్మితే వాళ్ళ ప్రయోజనాలు లేకపోతే వారి బాసులు చంద్రబాబు గారు లాంటి వాళ్ళ ప్రయోజనాలు ఆలోచిస్తారు తప్ప షర్మిల గారి ప్రయోజనాలు ఆలోచించరు. కేవలం జగన్ గారిని ఎట్లా నష్టపరచాలన్న దానికి ఈవిడి ద్వారా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే దానికోసమే ప్రయత్నం చేస్తారు. మరి ఆ విషయం ఆవిడకి కూడా తెలిసి, అంత తెలియని వ్యక్తి ఏం కాదు కదా. ఎంతకాలంగా తండ్రి గారి రాజకీయాలు చూశారు, తన అన్నతోటి ఉన్నారు, ఇవి జరిగినాయి కదా. సో అందువల్ల ఇవి లోకేష్ గారికి అవి పంపించినంత మాత్రాన ఏమి కొత్తగా అయ్యేది లేదు, ఒరిగేది లేదు. అది కొంత రకంగా వ్యక్తిగతంగా పంపితే సంస్కారం మర్యాద తప్పేం కాదు. ఒకవేళ రాజకీయ లక్ష్యాలతో పంపితే ఆ రాజకీయ లక్ష్యం బయటపడిన తర్వాత అప్పుడు మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆవిడ అలా చేయకుండా ఉంటే బెటర్ అని సలహా ఇస్తాం తప్ప మనమేమి మన సలహా ఉంటారని కూడా మనమేమి అనుకోవాలి. సార్ ఒకటి ముఖ్య విషయం ఏంటంటే టీడీపీ నాయకులే చెప్పారు, ఏదైతే తారక రత్న యోగలం పాదయాత్రలో చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీకి స్వీట్లు ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు 56 రోజులు అవ్వచ్చు, 50 రోజులు అవ్వచ్చు. దళిత క్రైస్తవులు చాలామంది రాజమండ్రి జైలు దగ్గర పడిగాపులు కాశారు, వాళ్ళకు స్వీట్లు పంపించవచ్చు. అంటే కేవలం ఈ పూలిష్ రాజకీయాలు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే వ్యూహాత్మకత ఎలా అవుద్దంటారు? అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సరే వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళ ఇష్టం, ఎవరైనా ఆవేదన ఉంటుంది. అప్పుడు నిజంగానే తారక రత్న చనిపోతే కనీసం నివాళి అర్పించలేదన్న విమర్శ వచ్చింది. ఆ సభ పెట్టి యోగళం మీటింగు కదా. సో మొదటి రోజు జరిగినప్పుడు అట్లాంటి ఘటన జరిగినప్పుడు చివరి రోజు ముగింపు సందర్భంగా ఆయనకి సంతాపం ప్రకటించడం, ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం అనేది సంప్రదాయం. విలువలు కూడా వాళ్ళు ఆ సంప్రదాయం పాటించకపోవడం మర్చిపోయారో లేక ఏముందని అనుకున్నారో మనం చెప్పదాము. కానీ అంతకంటే ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా జైలు దగ్గర ఎవరున్నారు, మరి మీరు ఏదో ఉంటారు కదా సార్ అన్నారు, కానీ ఎవరినైనా పెట్టుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. వాళ్ళతో అవసరం ఉంటుంది, పని అయిపోయింది కదా. పని నిజంగా వాళ్ళు బస్సు యాత్ర క్యాన్సిల్ అయినట్టు. వీటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన జైల్లో పెడితేనే తట్టుకోలేక 100 మంది 103 మంది వాళ్ళకైనా పంపించవచ్చు పాపం. వాళ్ళలో 3కే కదా వాళ్ళు ఇచ్చింది. మరి న్యూ ఇయర్ సందర్భంగా తలకు 3 లక్షల చొప్పున వాళ్ళందరికీ ఇచ్చింటే అదొక పద్ధతిగా ఉండేది. ఏదో కరెక్టా కాదా, వాళ్ళు ఏ రకంగా చనిపోయినా వీళ్ళు అకౌంట్లో వేసుకున్నారు కాబట్టి మరి అది ఎందుకు కొట్టుతున్నారో తెలియదు, ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు. ఒకవేళ ఎలక్షన్ టైంలో ఏమైనా ఇస్తారేమో, అప్పుడైతే ఉపయోగం ఉంటుందనేమో తెలియదు. సో ఇవన్నీ ఎలక్షన్ రాజకీయాల్లో భాగం. జనాన్ని మభ్యపెట్టే రాజకీయాల్లో సోషల్ మీడియాలో ఏదో 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చినంత హడావుడి చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంత తప్పితే ఈ తారకరత్నకి ఎందుకు ఇవ్వలేదని తారకరత్న కుటుంబాన్ని వాళ్ళు సరిగా చూశారో లేదో మనకు తెలియదు. కానీ బట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ అయితే ఆ రోజు అక్కడ సంతాపం ప్రకటించకపోవడం ద్వారా వాళ్ళు తప్పు చేశారు. ఎవరినైనా వాడేసుకుంటారు వాళ్ళు. అది ఏదైనా కంక్లూజన్ రండి, నాకేం సార్ కనీసం వాళ్ళు కందిపప్పు శనగపప్పు కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళకి అవి కూడా ఇవ్వట్లేదు కదా. ఎవరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఓపెన్ విత్ తారక్ ఇలాగే డైరెక్షన్లో నడిస్తే ఎలాగా, అది బాధపడుతున్నారు అందరూ. తెలుగుదేశం కార్యకర్తలు బాధపడితే బాధపడినామండి, మీరెందుకు బాధపడతారు వాళ్ళ తరఫున? అది అంటే లోకేష్ బాబు కనీసం శనగపప్పును కందిపప్పు అని పంపించవచ్చు. మీ శ్లేష మీ వ్యంగ్యం నాకు అర్థమైంది, కానీ నేను జనరల్గా అలాంటి పదాలు వాడినా. ఎందుకంటే అది మాబోటి వాళ్ళని వాడాల్సిన అవసరం లేదు. అది వ్యక్తులు అలాగా సార్, మీరు స్కాలర్ కాబట్టి మీద మనం వ్యాఖ్యలు చేయొచ్చు, విమర్శలు చేసి తప్ప అనవసరంగా వాళ్ళు ఏదన్నా మాట్లాడితే అప్పుడు ఆ పదాన్ని ఉచ్చరించి మనం విశ్లేషించాలి తప్ప నాకుగా నేను పని కట్టుకుని వాళ్ళని అట్లాంటి అభ్యంతరకర పదాలు వాడి నేనెందుకు నా స్థాయి నాకే వాళ్ళదే పెద్ద స్థాయి కావచ్చు, వాళ్ళు డబ్బులు ఉన్నాడు కావచ్చు, లేదా గొప్ప గొప్ప పదవుల్లో ఉండొచ్చు, కానీ నాకంటూ కొంత అభిప్రాయం ఉంటుంది కదా, నాకుండే విలువ నాకు ఉంటుంది. కాబట్టి నేనైతే అట్లాంటి వాటి జోలికి పోను. దయచేసి విన్నాను ఆ పదాల్లోకి నిరికించమాకండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.
మొత్తమే కూడాను నారా లోకేష్ ఏదైతే క్రిస్మస్ సందర్భంగా స్వీట్లు పంపించిన తీరు రాజకీయ వ్యూహంలో భాగమా, లేకపోతే షర్మిల గారు పంపించిన విధానంలో కానీ అన్నీ కూడా రాబోయే రాజకీయాల మీద ఏమాత్రం కూడా ప్రభావం చూపమంటున్నారు. కాకపోతే కొద్దిగా వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఈ అంశాలని కూడాను చికాకు కలిగించే అంశాలు అంటున్నారు కొమ్మినేని శ్రీనివాస్ గారు. వీడియో జర్నలిస్ట్ విజయగస్తు కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.